తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగాక. ప్రభుపేట అందరికీ షలోం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా ప్రభు రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉన్నారని విశ్వసిస్తూ మీకోసము ఎల్లవెల్లా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు అద్భుతకరుడు, మనకు అద్భుతమైన వర్తమానం మన మధ్యకు తీసుకుని వచ్చాడు. దాని నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందములు స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ వాక్యం నేర్చుకున్నకు ఇచ్చిన అవకాశముకై స్తోత్రములు. నీ వాక్యము 2 అంచుకుల మళ్ళీ ఖడ్గమైనదిగా ప్రభా, మాలో చెడును తీసివేసి ఆ వాక్యాన్ని మా రూమ్లో భద్రం చేసి నీ రాకడికి సిద్ధపాటుకలే మనసుల వలె ఉండుటకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడు మార్చుకుడైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకొని పొందుకొని నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగుగాక. ఈ రోజు దేవుని పిల్లరా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చాలా మంది చూస్తున్నాం మన జీవితంలో. చాలా మంది, అనేక మంది ఈ లోకంలో ఆశకు ఆశించని దానిని ఆశించి దుఃఖపాలవుతున్నారు. ఆ దుఃఖాన్ని కంటున్నారు. దేవుడు ఏదైతే చేస్తున్నాడో అది చేస్తూ మనసులో దుఃఖానికి గురవుతున్నారు, కన్నీళ్ళు పాలవుతున్నారు, ఏడుస్తున్నారు, అలవటిస్తున్నారు. ఎందుకయ్యా అంటే దేవుడికి ఇష్టం లేదు చేస్తుంది కనుక. దైవ సమాజమా, క్రీస్తు సంఘమా, దేవుని పిల్లరా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు దేన్నైతే ఆశించవద్దనడో, దేన్నైతే కోరుకొని వద్దనడో నువ్వు కోరుకుంటున్నావు. మన జీవితంలో ఎందుకు ఏడుపు వస్తుంది? మనం ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నాం? ఎప్పుడు మనం దుఃఖిస్తున్నాం? ఎందుకంటే దేవుని మాటకు వ్యతిరేకిస్తున్నాం కనుక, దేవుని మాటలు త్రోసివేస్తున్నాం కనుక, దేవుని మాటకి ఓబై అవ్వట్లే కనుక ఈరోజు మన జీవితంలో దుఃఖం మిగిలింది. నువ్వు ఏడవని తినమలేదు, ఏడవని రోజు లేదు. పైకి నవ్వుతూనే ఉన్నావు, పైకి మనుషులతో నవ్వుతూనే సంతోషంగా సమాధానతున్నావు. కానీ నీ జీవితంలో ఏం మిగిలింది తెలుసా? దుఃఖం మిగిలింది. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టం లేని ఆశిస్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టం లేదు నువ్వు ఆశిస్తున్నావు కనుక నీ జీవితంలో దుఃఖం కలిగింది. దేవుడికి తెలియదా నీకేమి చేయాలో? నా పిల్లలకి ఏమి ఇవ్వాలో, ఏ సమయమున, ఏ సందర్భమున, ఏ ప్రాంతమున, ఎక్కడ, ఏ విధంగా, ఎలా కార్యం చేయాలి దేవుడు తెలియదా? ఆఫ్టర్ నీ తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటే ఆ తల్లిదండ్రులు సైతం సూచించిన దేవుడిని ఇంకెంత నీలో పట్టించుకుంటాడమ్మా. ఈరోజు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన పెట్టలేదంటే, నాకు దుఃఖమే కలుగుతుందంటే నువ్వు దేవుడికి నచ్చని ఏదో కోరుకున్నావు కాబట్టి. అందుకే ప్రభు ఒక వర్తమానం తీసుకొచ్చాడు దాని విషయమై. యాకోబు పత్రిక, మన పరిశుద్ధ గ్రంథంలో తెరిచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మీకోసం చదివి వినిపిస్తాను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పర్వక్తమై మరణము కనును. ఏందంట? దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశము ఏంటి తెలుసా? దురాశ దుఃఖముని కంటది. హల్లెలూయా. దురాశ దుఃఖాన్ని కంటది. ఒక తల్లి కూతుర్ని కంటది ఏ విధంగానో, ఈరోజు ఈ యొక్క దురాశ కూడా దుఃఖాన్ని కంటది. ఎందుకయ్యా కంటదంటే మనుషులు దేవునికి నచ్చని చేస్తున్నారు, దేవునికి ఆశ్చర్యకరమైన చేస్తున్నావు. సంగమా, ఏమైందమ్మా? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు? ఎవరినో ఇష్టపడతావు, అది దేవునికి ఇష్టం లేదు, అయినా చేసుకుంటావు. ఒక వ్యక్తిని ఇష్టపడతావు, పెళ్లి చేసుకుంటావు, కానీ అది దేవుడి చిత్తం లేదు. తర్వాత నీ పరిస్థితి ఏముందంటే, నా బతుకు
అయ్యా, పరమగీతము, దుఃఖము ఏడిపే, గొడవలు, పెళ్ళైన తర్వాత ఒకరికి మధ్య ఒకరికి అన్న అర్థం చేసుకున్న మనసు ఉండదు. చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు, చిన్న విషయాలకే అలుగుతుంటారు. ఎందుకంటే వీళ్ళ మధ్య దేవుడి ప్రణాళిక లేదు కనుక, వీళ్ళ సొంత దురాలోచన చేత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక ఈ దుఃఖము. ఈరోజు ఒక వ్యక్తి శరీర కోరిక కోసము, కామత్మ కోసము, యవన స్త్రీ, యవన పురుషుడా, నువ్వు ఇష్టపడుతున్నావేమో పురుషుడిని కానీ, పురుషుడు స్త్రీ కానీ, అది దేనికి గురించి తెలుసా? దుఃఖానికి. చూస్తున్నాం, HIV, ఎయిడ్స్ ఎందుకు కలుగుతున్నాయంటే శరీర క్రియలు, ప్రేమ అని కామంతో కూడుకొని శరీర వేచ్చలు కూడా ఒప్పుకొని పాపంలో పడిపోయి దురాశ చేత మానవుడు దుఃఖాన్ని కంటున్నాడమ్మా. యవన స్త్రీ, యవన పురుషుడే హెచ్ఐవితో ఉన్నప్పుడు, ఆ పాజిటివ్ వచ్చినప్పుడు మనుషులు ఏమవుతున్నారు? నా బతుకు ఎందుకు అంటున్నావు? ఆ బతుకుని చేసుకుంది కారణం నువ్వే కదా. ఇప్పుడు బతుకు ఎందుకు అని అంటున్నావే? ఈ బ్రతుకు ఎందుకు అన్నప్పుడు ముందు పాపం చేసేప్పుడు తెలియదా? నువ్వు ఆశపడినప్పుడు తెలియదా? నువ్వు వ్యక్తిని కోరుకునే శరీర వ్యక్తికి నువ్వు ఒప్పుకున్నప్పుడు తెలియదా నువ్వు చేస్తుంది పాపమని? నువ్వు ఆలోచిస్తుంది దురాశ అని? యవన స్త్రీ సంగమా ఏ విధంగా ఉంది? బైబిల్లో చూస్తున్నాం, అనేక చోట్ల బైబిల్లో చూస్తున్నాం, వ్యభిచారం చేయవద్దు అని. వ్యభిచారం అంటే ఎలా? మత్తయి సువార్త అంటాడు కదా, నీ కంటి చూపుతో చూసిన కూడా పాపమే. దేవుని సంగమా, ఒక సేవకుడిగా, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా నేను చెప్తున్నా, దురాశ దుఃఖాన్ని కంట. ఒక వ్యక్తి గురించి నేర్చుకుందాం ఈరోజు. బైబిల్లో ఎంతో మంది దురాశ కలిగి దుఃఖాన్ని చేర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విషయంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చేసుకొని దుఃఖపాలయ్యాడు. లోతు భార్య ఏమైంది? ఉప్పు సమాధిని. కారణం ఏంటంటే తను దురాశ కాలం. దేవుడు అంటాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణం నేను నాశనం చేయబోతున్నాను. లోతు పిల్లలను, లోతు కుటుంబాన్ని మొత్తం బయటికి తీసుకుని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము లోతుతో మాట్లాడి తన కుటుంబాన్ని రమ్మన్నప్పుడు లోతు భార్య విని తను బయటకు వచ్చి వెనుకకు తిరిగింది. అంటే తన మనసు ఎక్కడుంది? లోక బంగారం, వెండి, జ్ఞానములు, ఆస్తి పాస్తులు, మన్ను తిరిగి మన్నైపోతున్న మనిషి, మాటను మర్చిపోయిన వ్యక్తులు. భార్య ఏమైపోయింది? ఉప్పుస్తంగా మారింది. ఈ రోజు కూడా నువ్వు కూడా ఉప్పుస్తంభంగా మారబోతున్నావు. ఎందుకు? దుఃఖాన్ని. నీ దుఃఖంగా మారుతున్నావు అంటే నువ్వు ఒక ఉప్పు స్తంభమే. ప్రియ సంగమా, ప్రియ సమాజమా, దేవుడి సేవకురాలు నా చేతి చెప్తున్నా, దురాశని నువ్వు కోరుకోనవద్దు. దురాశని కనీ నువ్వు పాపం చేసి దుఃఖాన్ని కనగవద్దు. దుఃఖాన్ని కనవద్దమ్మా. వివాహం కాకముందుకే శరీర వేచ్చని నెరవేర్చుకొనుకు నువ్వు ముందడుగు వేస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నమాట. విడిచిపెట్టావా? ఈ రోజు కనుక నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించడానికి సమస్య. రక్తగాన శివి మార్చబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు మార్చబడతావా? దేవుని మాట్లాడుతున్నాడు. లేదు, ఒక క్రైస్తవుడే. అమ్మా, క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఒక్కరు చేసే తప్పు వల్ల అనేక మంది బలైపోతున్నారు. క్రైస్తవురాలవే, దేవుడు అంటే ప్రేమ, భక్తి, భయం అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితంలో దుఃఖం పోయింది. ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆదివారపు ఆరాధనకి వెళ్తున్నావు, పునరుద్ధరణ చేస్తున్నావు, పండుగలు అన్ని చేస్తున్నావు, కానీ నీ జీవితంలో దుఃఖమే మిగిలిందని బాధపడుతున్నావంటే నువ్వు దేవుడికి ఏదో ఇష్టం లేని ఆశిస్తున్నావు. దేవుడికి నచ్చని లేని నువ్వు ఆశిస్తున్నావు. దేవుడు ఆశించిన దాన్ని, దేవుడు దూరపరిచిన దానిని నువ్వు ఆశిస్తున్నావు గనక నీ జీవితంలో దుఃఖం ఉంది. ఆ దుఃఖము పోవాలంటే
దేవుడు ఏదైతే ఆశించవద్దన్నాడో అది విడిచిపెడతావా ఈరోజు? లోతు భార్య వలె ఉండద్దమ్మా. ఈ లోక సంపద నేను కొద్ది దినములే ఉంచుతుంది, కానీ పరలోక సంపద నిత్యము ఉంటుంది. ఏమి తిందుమా ఏమి త్రాగుదమని దేని గురించి నువ్వు ఆశించవద్దు. ఉన్న దాంట్లోనే సరిదిద్దిపోయే మనసు కలిగి ఉండు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుడు కొద్ది బ్లెస్సింగ్ చేయాలనే గర్వం వచ్చేసి దానికి రెట్టింపు ఆశీర్వాదం కోసం చూస్తారు, దేవుణ్ణి మర్చిపోతారు. అది దుఃఖపాలు చేస్తుంది. క్రైస్తవులేమ్మా, దేవుని పిల్లలే, భక్తి పరులు మన. హల్లెలూయా. కాబట్టి సమాజమా, సంఘమా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు చర్చికి వస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు చేసే ఉద్యోగంలో నీకు సాటిస్ఫాక్షన్ ఎందుకు? దురాశ. వస్తున్నా ధనము సరిపోక ఇంకా దురాశాన్ని కలిగించుకుంటూ నువ్వు దుఃఖపాలవుతావు, దుఃఖాన్ని కంటున్నావు. నువ్వు మాత్రమే కనుక ఆ దుఃఖాన్ని కన్న వాళ్ళు కూడా చేస్తున్న నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఈ వాక్యం ఉంటారో, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారు. నువ్వు జాబర్సే కావచ్చు, నువ్వు ఒక వ్యాపారస్తువే కావచ్చు, నువ్వు ఒక కూలి పని చేసుకునే వాడి కావచ్చు, ఉన్న దాంట్లో సరిదిద్దుకొని పో. ఉన్న దాంట్లోనే సరి చేసుకుని వెళ్ళు. అప్పుడు మాత్రమే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. లేని దానికోసం దురాశత ఇంకా ఆశిస్తే నీ జీవితంలో దుఃఖమే మిగులుతుంది, దుఃఖాన్ని కంటావు. ఆలోచించే దేవుని పిల్లరా, ఏం కంటున్నావు ఈరోజు? నువ్వు సంతోషాన్ని కన్నుగాక. హల్లెలూయా. నువ్వు క్రీస్తునందు గనుక ఆశిస్తే, క్రీస్తు ఏదైతే ఆశించమన్నాడో, క్రీస్తు దేన్ని అయితే కోరుకోమన్నాడో దాన్ని గనుక నువ్వు కోరుకుంటే నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని కంటావు. దేవునికి ఇష్టమైనది, అయిష్టమైనది కంటే దురాశని కలుగుతుంటే దుఃఖాన్ని కంటావు. దేవుడు ఏది ఆశించమంటాడు తెలుసా? ఆయన ప్రార్థన ఆశించు. పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో అది ఆశించు. దేవుని ఎలా ఆరాధించాలి, ఇంకెట్లా ఆరాధించాలి, ఇంకెట్లా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఇంకా దేవునికి ఇంకెట్లా ఇష్టంగా అది ఆశించు. నీ జీవితంలో సంతోషమే ఉంటుంది, సమాధానమే ఉంటుందమ్మా. ప్రియ సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట, నన్ను ఆశించు. ఆశ గల ప్రాణంని తృప్తిపరిచి ఉన్నాను, ఆకలి కొనిన వారికి ఆశ ఉన్నంటాను. ఈరోజు గనక ఈ లోక సంపదలు గనక నువ్వు ఆశించకు. ఉన్న ఆస్తి కోసమే ఉండు, కానీ లేని ఆస్తి కోసము ప్రయాసపడ్డావో దుఃఖపాలవుతావు, దుఃఖాన్ని కంటావు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్య వలె ఉండదు. బంగారాన్ని ఆశించింది, వెండిని ఆశించింది, ఆస్తి పాస్తులు ఆశించి వెనక్కి ఉన్న పాటనే ఉప్పుస్తంగా మారింది. ఈరోజు కూడా నువ్వు కూడా ఉప్పుస్తంభంగా మారాలనుకుంటున్నావా? అయితే ఈ లోక సంపద ఆశించు. లేదు, నిన్ను క్రీస్తు పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసుడిగా వెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళ సంతోషంలో, సమాధానంతో, నెమ్మదితో, మనశ్శాంతితో నువ్వు ఉండాలి అనుకుంటే క్రీస్తును మాత్రమే ఆశించు. నువ్వు గనుక క్రీస్తుని ఆశిస్తే దేవుని సంతోషాన్ని కంటానికి సహాయం చేస్తాడు, దేవుడు సమాధానాన్ని కంటానికి ఆశిస్తాడు, దేవుడు నెమ్మదిని కంటానికి నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఒక ప్రశాంతమైన, ప్రశస్తమైన ఆత్మలోకి నడిపించడానికి సమస్యతో సంతోషాన్ని కంట. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ తండ్రి గనుక ఆశిస్తాడు. నీ ఆశ క్రీస్తు వారే ఉండాలి, నీ ఆశ దేవుడే ఉండాలి. నీ శ్వాస నువ్వు ఆశించింది ప్రతి ఒక్కటి యేసు క్రీస్తు వారి చిత్తమై ఉండాలి. ఆశిస్తావు ఈరోజు కొద్ది మాటలు ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఆశించమ్మా. ఈ లోక ధనాన్ని ఆశించకు, ఈ లోక అందచందాలు ఆశించకు, ఈ లోక బాడీ ఫిట్నెస్ కోసం ఆశించకు, ఈ లోక ఏదో చేయాలి, ఎన్నో కట్టాలి, వడ్డీ వ్యాపారాలు చేయాలని, వస్తున్న జనం సరిపోక ఇంకా సంపాదించాలని ఆశ దుఃఖాన్ని కంటుంది, ఆ ఆశ నిన్ను మరణానికి కంటుంది, ఆ ఆశ పాపాన్ని కంటుంది, ఆ ఆశ నిన్ను మట్టి పాలు చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు కనవలసింది దేవుని ప్రేమ,
ఈ రోజు నువ్వు ఆశించాల్సింది క్రీస్తు ప్రేమ. ఈ రోజు నువ్వు ఆశించాల్సింది ఎలాగున అన్యుల్ని ప్రేమించాలనేది. ఈ రోజు నువ్వు ఆశించాల్సింది ఎలాగున నీ క్షమాపణ పొందాలని. ఈ రోజు నువ్వు ఆశించాల్సింది ఎలాగైనా ఇతరుని క్షమించాలని. ఈ రోజు నువ్వు ఆశించాల్సింది నా శత్రుని ఎలాగున మిత్రులుగా చేసుకోవాలని ఆశిస్తావా ఈరోజు? అలా గనక నువ్వు ఆశిస్తే ప్రభు అంటున్నాడు, నిన్ను సంతోషంతో నీ జీవితంలో దుఃఖం అనేది లేకుండా చేస్తానంటున్నాడు. సంతోషంతో నింపుతాను, సమాధానంతో నింపుతానంటున్నాడు. ఆశిస్తావా? అంత దినములో మనం ఉన్నాం, రాకడులో మనం ఉన్నాం. సమాజమా దేవుని గనక ఆశిస్తే నిత్య రాజ్యానికి వెళ్ళటానికి వారసులు అవుతాం. కాబట్టి సమాజమా, ప్రభు పేట మీకు వందలు చెల్లిస్తున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం కనవలసినది, మనం ఆశించవలసింది దేవుని ప్రేమ, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచనని కనుక నువ్వు ఆశిస్తే, అయా నీ ఆశ, ప్రభా నీ చిత్తం ఎలా చేయాలో నాకు ఆశ కావాలి, ప్రభా నీ ప్రేమ ఎలా పంచాలో నా ఆశ కలుగుతుంది, నాకు ఆశ కలుగుతుంది. ఆ ఆశను కనుక నువ్వు కంటే సమాజమా, దేవుని ఒక నెమ్మదికరమైన జీవితాన్ని ఇస్తాడు, ఒక సమాధానకరమైన జీవితాన్ని ఇస్తాడు. కలిగి ఉంటావా ఈరోజు? శాంతితో కలిగి ఉంటావా? నెమ్మదితో కలిగి ఉంటావా? ఎప్పుడైతే నువ్వు వాళ్ళ సమాధానంతో నెమ్మదితో కలిగి ఉంటావో నీ జీవితంలో దేవుడు ఒక తెలియని ఒక మహిమలోకి తీసుకుంటాడు సంసిద్ధుడు. ఇప్పుడున్న పరిశుద్ధాత్మ కాక ఇంకా పరిశుద్ధాత్మ అనుభవానికి వెళ్ళాలని ఆశించు. ఇప్పుడున్న ప్రార్థన కాక ఇంకా ప్రార్థన చేయాలనేది ఆశించు. దేవుడు ఇంకా ప్రార్థనని ఖండిస్తాడు, ఇంకా ప్రార్థనలోకి నేను పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపిస్తాడు. ఇంకా నువ్వు దర్శనంలో కొద్దిగా చూస్తున్నావా? ఇంకా అనేకలు ఒక వ్యక్తిని ఎదుట ఉన్నప్పుడు ఇంకా అతను వచ్చి చెప్పే దర్శనం కావాలని ఆశిస్తున్నావా? దేవుడు రెట్టింపు దర్శనం చూపిస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు. నీ ఆశ క్రీస్తు, నీ ఆలోచన, నీ ఆశ దేవుని దర్శనమైన దేవుని స్వామినట్టుకు ఆశించు. దేవుని తగ్గింపు మనసు కలిగినట్టుకు ఆశించు. దేవుని మనస్సుని పొందుకొనుటకు ఆశించు. దేవుడి నడవడిక కలిగి ఉన్నటకు ఆశించు. దేవుని ప్రణాళిక కలిగి ఉన్నటకు ఆశించు. నీ జీవితంలో శాంతిని కంటావు, సమాధానాన్ని కంటావు, నెమ్మదిని కంటావు. ఈరోజు ఎవరికి నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖము తప్ప ఎవరి జీవితంలో సమాధానంలో శాంతి లేదు. ఎందుకంటే దురాశ దుఃఖాన్ని కంటుంది. ఈరోజు కనుక దేవుని పిల్లలు నువ్వేది కంటున్నావు, నువ్వేది కనాలనుకుంటున్నావు ఒకసారి ప్రార్థన చేసుకున్నావు. కళ్ళు మూసుకో. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారో, వీడియో ప్రతి ఒక్కరు నాతో పాటు ఏకీవించండి. మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయి. ఈ లోక సంపద కోసం నువ్వు ఆశిస్తున్నావా? ఈ లోక సొంత వైభగ్యాల కోసం ఆశిస్తున్నావా? నీ యొక్క బాడీ ఫిట్నెస్ చూసి ఆశిస్తున్నావా? నీ యొక్క బలం ఇంకెలా బలం పొందుకు అనేక మంది కొట్టాలని ఆశిస్తున్నావా? బిడా, అది గనక నువ్వు ఆశిస్తే దుఃఖాన్ని కంటావు. అది కాదు నువ్వు ఆశించాల్సింది. ప్రభా నీ శాంతి నాకు కావాలి, నీ నెమ్మది కావాలి, నీ ప్రశాంతతని కనాలంటే నీ చిత్తముని ఆశిస్తున్నా, నీ నెమ్మదిని ఆశిస్తున్నా, నీ ప్రణాళికను ఆశిస్తున్నా, నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆశిస్తున్నా అయా, నీ ప్రార్థన అనుభవాన్ని ఆశిస్తున్నా, నీ నడవడికని ఆశిస్తున్నా అయా, నీ ఉద్దేశం ఆశిస్తున్నాను. దేవుడు నాతో పాటు అడుగుతావా? మీకోసం ప్రార్థన చేయబోతున్నా. అడగండి. దేవుని అడిగింది, అయ్యా పరిశుద్ధాత్మ ఇన్ని రోజులు లోకానుసారమైన దాన్ని ఆశించి దుఃఖపాలేను, లోకానుసారమైన ఆలోచించి నా జీవితంలో కన్నీళ్ళే మిగిలాయి. ఈ రోజు నుంచి ప్రభు నిన్ను మాత్రమే ఆశిస్తున్నా. ఈ రోజు వాక్యం చెప్పిన రీతిగా దేవ సేవకుడు అలా వాటి ప్రకారం జీవిస్తాను ఒక తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధాత్మ తండ్రి మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఎంతమంది అయితే తండ్రి ప్రభువా నీ బిడ్డలు తీసుకున్న నిర్ణయం ప్రకారము వాళ్ళ జీవితంలో సఫలపరచబడును గాక, వాళ్ళ జీవితంలో అనుకుంది సాధించును గాక. నీ చిత్త ప్రకారం వాళ్ళ జీవితంలో ఏదైతే ఆశించారో ఆశించిన దానికి వాళ్ళు సంతోషము, సమాధానము, నెమ్మది, మనశ్శాంతి వాళ్ళు ఆశించుటకు సహాయం చేయమని విన్న వారి వాక్యం లేదు దుష్టులు ఎత్తుకపోకున్నట్టు
నీ పరిశుద్ధాత్మ సావాసము వాడిని కొంచెమని అపవాది గారిని గద్దించి వాళ్ళు విన్న వారి జీవితంలో సంరక్షణ కలిగించమని, వాళ్ళకు తోడుగా నీటిగా అండగా ఉండమని నీ ప్రియకుడు మహారక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకున్న ఆమె తండ్రి. ఆమేన్.